వెంకటేశ్వర స్వామి నమః. ధ్యాయ విద్యానమో నమో వెంకటేశాయ నమో నారాయణాయ నమః. ఏడుకొండలవాడ వెంకట హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మీ విలేజ్ ట్రావెలర్ రామ్. నేను ఈరోజు మీకు చూపించబోయే టెంపుల్ దాదాపుగా పురాతన దేవాలయం. ఈ దేవాలయం గల విశిష్టత, వాటి చరిత్ర గురించి ఈరోజు మనం చాలా వివరంగా తెలుసుకోబోతున్నాం. ఈ చరిత్ర తెలుసుకోవాలంటే ఎన్నో జన్మల పుణ్యఫలం పొంది ఉండాలంటారు. ఈ వీడియో కూడా మీ దగ్గరికి వచ్చిందంటే మీరు కూడా అలానే పుణ్యం చేసుకొని ఉంటారని నేను భావిస్తున్నాను. ఈ దేవాలయం ఏర్పడక ముందు పూర్వము ఋషులు తపస్సు చేసుకునే ప్రాంతం ఇది. దాదాపుగా ఇప్పుడు మనం మాట్లాడుకునే ఈ టెంపుల్ విశిష్టత, మనం ఈ చరిత్ర తెలుసుకోవాలంటే 4000 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాల్సి వస్తుంది. అప్పటి కాలంలో ఇక్కడ ఈ ప్రాంతం మొత్తం ఫారెస్ట్ ఏరియా. అంటే ఒక్కసారి ఊహించుకోండి ఈ ప్రాంతం ఎలా భయంకరంగా ఉంటుందో. మనం ఈరోజు చూపించబోయే టెంపుల్ గురించి ఈరోజు మనం వివరంగా చెప్తున్నాము. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ శ్రీనగర్లోని స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వేల ఏళ్ల చరిత్ర ఉంది. ఇక్కడ స్వామివారు ఆదిలక్ష్మి అలివేలు మంగ సమేతంగా దర్శనమిస్తారు. గరుడాద్రి, కుక్కుటాద్రి, నీలాద్రి, బ్రహ్మ విష్ణు మహేశ్వరులున్న గుట్టల మధ్యలో శ్రీనివాసుడు కొలువుతీరి ఉన్నాడు. స్వామివారికి ద్వారపాలకులుగా హనుమంతుడు, గరుత్మంతుడు ఉన్నారు. 3700 ఏళ్ల చరిత్ర ఉన్న తుక్కుగూడ వెంకటేశ్వర స్వామి ఆలయ విశేషాలపై నేను మీ విలేజ్ ట్రావెల్ రామ్ చూపించబోయే వీడియో. మనము వందల చరిత్రకు కలిగిన ఆలయాలను చూశాం, కానీ ఇప్పుడు నేను చూపించబోయేది వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయతో పాటు శివకేశవులు స్వయంభుగా వెలసి ఒకే చోట భక్తులకు దర్శనమిచ్చి క్షేత్రమిది. మీరు ఫుల్ వీడియో చూడాలనుకుంటున్నారా? బయోలో లింక్ ఇచ్చాను, ఆ లింక్ను క్లిక్ చేసి ఫుల్ వీడియో చూడాల్సింది కోరుతున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. సీ యూ సూన్ అగైన్ న్యూ వీడియో. బాయ్ ఫ్రెండ్స్.